హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఎమెత్ అనే హీబ్రూ పదమును గురించి నేర్చుకుందాం. ఎమెత్ దేవుని యొక్క శాశ్వత సత్యం. హీబ్రూ యొక్క పదవుత్పత్తి, యూదుల వ్యాఖ్యాన సంప్రదాయము, క్రీస్తు కేంద్రీకృత వేదాంత దృక్కోణం నుంచి ఎమెత్ అనే పదాన్ని చూద్దాం. మూల వచనాలుగా నిర్గమకాండం 36వ అధ్యాయం, 34వ అధ్యాయం 6వ వచనం, సంకీర్తన 119, 160వ వచనం, యోహాను స్వార్త 14వ అధ్యాయం 6వ వచనం, యోహాను స్వార్త 17వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధమైనటువంటి లేఖనముల యందు సత్యము అనేది కేవలము తాత్వికమైనటువంటి భావన కానీ నైతికమైనటువంటి నియమము కానీ కాదు. సత్యము అనేది దేవుని యొక్క స్వభావమునకు అవిభాజ్యమైనటువంటి లక్షణం. హీబ్రూ భాషలో సత్యమును సూచించు పదము ఎమెత్. ఈ ఒక్క పదములో బైబిల్లోని వేదాంతములోని దైవ స్వరూపమును, నిబంధన విశ్వాస్యతను, రక్షణ చరిత్ర, క్రీస్తు ప్రకటన మొదలైనటువంటి అనేకమైనటువంటి గంభీర సత్యములు హీబ్రూ పదమైనటువంటి ఎమెత్లో అంతర్లీనమై ఉన్నవి. ఎమెత్ అనేటువంటి ఈ హీబ్రూ యొక్క మూల ధాతువు ఆమన్ నుండి ఉద్భవించింది. ఈ ఆమన్ అన్నటువంటి ఈ ధాతువునకు ప్రధానమైనటువంటి అర్థాలు ఆమన్ అనగా దృఢముగా నిలుచుట, ఆమన్ అనగా స్థిరముగా ఉండుట, ఆమన్ అనగా విశ్వాసనీయముగా ఉండుట, ఆమన్ అనగా విశ్వాస పాత్రముగా నిలిచి ఉండుట అన్నది ఆమన్ అన్నటువంటి ధాతువు యొక్క అర్థం. ఈ ఆమన్ అనే ధాతువు నుండే ఆమెన్ అనే పదము కూడా ఉద్భవించింది. సంఘములో ఆమెన్ అని పలుకుట అనగా ఇది సత్యమే, ఇది నిశ్చయమే, దీనిని విశ్వాసముతో అంగీకరించుచున్నాను అను ప్రకటననే ఆమెన్. అందుచేత హీబ్రూ దృష్టిలో సత్యము అనగా కేవలము వాస్తవము కాదు. సత్యము అనగా హీబ్రూ దృష్టిలో విశ్వాసనీయమైనటువంటి వాస్తవము. హీబ్రూ పదాలైనటువంటి ఎమెత్ అక్షరముల యొక్క గూఢార్థమును తెలుసుకుందాం. ఎమెత్ అనేది 3 హీబ్రూ అక్షరాల యొక్క కలయిక. మొదటిది అలిఫ్, రెండవది మేమ్, మూడవది టావ్. అలిఫ్ మొదటి అక్షరం, మేమ్ మధ్యాక్షరం, టావ్ చివరి అక్షరం. యూదుల వ్యాఖ్యాన సంప్రదాయములో ఇది ఒక గంభీరమైనటువంటి సత్యమును బోధిస్తూ ఉన్నది. సత్యము ఆది నుండి అంతము వరకు సమస్తము అస్తిత్వమును ఆవరించి ఉన్నది. దేవుని యొక్క సత్యం ఏంటనగా సృష్టికి పూర్వమే దైవము ఉండెను, చరిత్ర అంతటను దేవుడే నడిపిస్తూ ఉన్నాడు, నిత్య రాజ్యములో దేవుడే నిలిచియుండును. ఈ కారణము చేత దేవుని యొక్క సత్యము కాలానుగుణంగా మారదు. మరొకటి రబ్బీల యొక్క వ్యాఖ్యానము ఆమెత్. యూదుల సంప్రదాయములో ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానము కలదు. ఎమెత్ అను పదములోని 3 అక్షరములు తమ ఆధారముపై దృఢముగా నిలిచినటువంటి ఆకృతిని కలిగి ఉన్నవి. అందుకే రబ్బీయులు సత్యము సదా నిలిచియుండును అని ఉపదేశించిరి. అమెత్ అన్నటువంటి ఇట్టి బోధలో అసత్యము కొంతకాలము నిలిచినట్లు కనబడును, అయితే సత్యమే నిత్యముగా నిలిచియుండును. సంఖ్యాశాస్త్ర దృక్కోణములో గెమాటిరియా ఇటు దృక్కోణంలో హీబ్రూ అక్షరములకు సంఖ్య విలువలు కలవు. ఆలెఫ్ అన్నటువంటి అక్షరం యొక్క సంఖ్య విలువ 1, మేమ్ అనేటువంటి అక్షరము యొక్క విలువ సంఖ్య విలువ 40, టావ్ అనే చివరి అక్షరము యొక్క సంఖ్య విలువ 400. 1, 40, 400 మొత్తము ఎమెత్ యొక్క సంఖ్య విలువ 441. కొంతమంది యూదు వ్యాఖ్యాతలు దీనిని సంపూర్ణతకు
పరిపక్వతకు సంకేతంగా పరిగణించుదురు. అయితే ఈ వ్యాఖ్యానము సంప్రదాయ ఆధ్యాత్మికత ప్రతీకాత్మతలో భాగమే గాని దీనిని బైబిల్ యొక్క ప్రత్యక్ష బోధగా పరిగణింపరాదు. పాత నిబంధనలో ఎమెత్ నిర్గమకాండం 34 దేవుడు తనను తాను ఈ విధముగా ప్రకటించుకున్నారు. కృపా సత్య సంపూర్ణుడును. ఇక్కడ సత్యము అనగా ఎమెత్ అనగా కృపా సత్య సంపూర్ణుడు అనగా నిబంధనకు విశ్వాస్యత. సత్యము అనగా వాగ్దానములకు నిబద్ధత. సత్యము అనగా ఎన్నటికీ మారని స్వభావము అని దీని యొక్క అర్థం. అందుచేత దేవుడు ఆ సత్యమును పలుకలేడు. ఆయన స్వభావమే సత్యము. క్రీస్తులో ఎమెత్ యొక్క పరిపూర్ణతను మనము నేర్చుకుంటాం. యోహాను సువార్తలో హెబ్రూ పదమైనటువంటి ఎమెత్ అన్నటువంటి భావన గ్రీకులో అది అలేథియా ద్వారా వ్యక్తీకరించబడినది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిచ్చిన ప్రకారంగా యేసే మార్గము సత్యము జీవమును. యోహాను సువార్త 14:6. ఇక్కడ సత్యము ఒక సిద్ధాంతము కాదు, సత్యము ఒక వ్యక్తి. ఆ వ్యక్తియే క్రీస్తు. పాత నిబంధనలో ఎమెత్గా ప్రత్యక్షమైన దేవుని సత్యము నూతన నిబంధనలో యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో పరిపూర్ణమైనటువంటి ప్రకటనను పొందినది. ఎమెత్ మనకు 3 ఆధ్యాత్మిక బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఉన్నది. మొదటి ఆధ్యాత్మికమైన బాధ్యత సత్యమును తెలుసుకొనుము. దేవుని వాక్యమే సత్యము. రెండవ ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యత సత్యమును జీవించుము. సత్యము మాటలలో మాత్రమే కాక ప్రవర్తనలో ప్రత్యక్షము కావలెను. మూడవ ఆధ్యాత్మిక సత్యము సత్యమునందు స్థిరముగా నిలిచియుండుము. లోకాభిప్రాయములు మారినను దేవుని సత్యము మారదు. చివరగా ఎమెత్ మనకు బోధించుచున్నదేమనగా దేవుడు సత్యస్వరూపుడు. దేవుని వాక్యము నిత్య సత్యము. క్రీస్తు సత్యమునకు పరిపూర్ణ ప్రకటన. పరిశుద్ధాత్మ సత్యములో నడిపించును. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారంనై ఉండవలెను. కాబట్టి మన జీవితంలో మన పరిచర్య, మన సాక్ష్యము, మన ఆరాధన ఇవన్నీ ఎమెత్ అనగా దేవుని యొక్క సత్యములో స్థిరపడి ఉండవలెను. నీ వాక్య సారమే సత్యమే. నీ నీతి నిర్ణయములన్నీ నిత్యమైనవని కీర్తనాకారుడు 119, 160 సెలవిచ్చినట్టుగా జీవించే ప్రయత్నము చేద్దాం. దేవుడి కృప మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్.